నమస్తే. నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవడానికి వచ్చాను. అదేంటంటే ఇప్పుడు ఒక కొత్త వైరస్ అనేది కేరళలో అల్లకొల్లాలం చేస్తుంది. అది గవర్నమెంటే అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది ఏంటంటే వైరస్ డైరెక్ట్ గా నోస్ నుంచి మెదడుకి వెళ్ళిపోయి మెదడుని తినేస్తుందంట. సో అందుకని ఇప్పుడు సీజన్ లోని మన స్వాములందరూ కేరళకి వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు ఆ వైరస్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా నదుల్లోనూ ఎక్కువ వాటర్ ఉన్న చెరువుల్లో వాటిల్లో ఉంటుంది. సో స్వాములు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. అవేంటంటే మనం పంబా నదిలో స్నానం చేస్తారు కాబట్టి కంపల్సరీ అక్కడ స్నానం చేసేటప్పుడు నోస్ ని గట్టిగా క్లోజ్ చేసుకొని మౌత్ ని క్లోజ్ చేసుకొని స్నానం అనేది ఆచరించాలి. అట్లనే మనకి ప్లేస్లు ఏదైతే దట్టిగా ఉంటాయో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ అనేది తీసుకోకూడదు. అలానే హ్యాండ్ వాష్ లేనిదే అసలు ఫుడ్డే తినద్దు. ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్ మాత్రమే తాగండి. ఎప్పుడైతే స్వామి మాల స్టార్ట్ చేసి ఇంటికి తిరిగి వస్తారో అప్పటి వరకు కూడా ఎక్కడ వాటర్ తాగినా అవి హాట్ వాటర్ మాత్రమే తాగండి. మామూలుగా ఇప్పుడు అక్కడైతే మనకి ప్రస్తుతం అయితే కేరళలోని ఈ హాట్ వాటర్ ఫెసిలిటీస్ అనేది పెట్టారు. అక్కడక్కడ హాట్ వాటర్ అనేది ఇస్తున్నారు. సో అందుకని నార్మల్ వాటర్ తాగద్దు. అందరూ కూడా హాట్ వాటర్ అనేది తాగండి. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.